Hello guys, welcome back to another vlog. This is Yashwant Dhoni official. సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి చెన్నైలో ఉన్న రైల్వే మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకు ఎలాగైనా దీంట్లో ట్రావెల్ చేయాలి భయ. ఇది చెన్నై లోకల్ ట్రైన్. దీని పేరు వచ్చేసి MRVC Phase 2 అంట. అప్పట్లో 1961లో క్వీన్ ఎలిజబెత్ మ్యూజియంకి విజిట్ చేసిన పిక్స్ ఇవన్నీ. ఇక్కడ పిక్స్ అన్నీ అవే ఉన్నాయి, చెప్పాను కదా. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఒక రోజు ఉన్నా సరిపోదు. ఇక్కడ మ్యూజియంలో షాప్ కూడా ఉంది. ఇక్కడ టాయ్స్, కీ చైన్స్, బుక్స్ అయితే అమ్ముతుంటారు. ఇక్కడ ఉన్న వందే భారత్ ట్రైన్ ఏమో 35,000, పక్కన ఉన్న దాని కాస్ట్ ఏమో 19,200. వీటి ప్రైస్ ఎందుకు ఇంత ఎక్కువ ఉందంటే ఇవి స్కేల్ మోడల్, అందుకే ఇంత ఎక్స్పెన్సివ్ ఇవి. ఈ స్కేల్ మోడల్ టాయ్స్ చూడడానికి రియలిస్టిక్గా ఉంటాయి అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ పైన కోచెస్ అయితే 2,500 ఈచ్. ఇంకా కింద అయితే నార్మల్ టాయ్స్, కీ చైన్స్, బుక్స్ అయితే ఉన్నాయి. ఈ షాప్లో ఉండే బ్రదర్ అయితే మన తెలుగువారే, అతనిది శ్రీకాకుళం అంట. ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ టాయ్స్. ఇది 560 ఈచ్. ఇవి చిన్న మోడల్, ఇవి పెద్ద మోడల్. ఇది షోకేస్ టాయ్ అనమాట.
కింద ఉన్నదేమో 780 రూపీస్, పైన ఉన్నదేమో 810 రూపీస్. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మోడల్స్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మా రిషిగాడు వాళ్ళ బాబు కోసం అయితే ఈ బ్లూ కలర్ ట్రైన్ అయితే పర్చేజ్ చేశాడు. ఇంకా మేము కింద షాపింగ్ కంప్లీట్ చేసి పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ట్రైన్స్ గ్యాలరీ అంటే ట్రైన్కి సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పైన ఉంది. పైకి అయితే వచ్చేసాం. క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు, ఫ్రీగానే ఉంది మ్యూజియం. బట్ మా దగ్గర అయితే అంత టైం లేదు, 1.5 అవర్లో మ్యూజియం అయితే క్లోజ్ చేస్తారని చెప్పారు. అందుకే ఇంకా షూట్ చేయడం కూడా ఫాస్ట్గా జరిగిపోయింది మొత్తం. ఇక్కడ ఒకటే మేమంతా కలిసినాం, ఇంకా టైం అయిపోతుందని చెప్పి మా గ్యాంగ్ అంతా వెళ్ళిపోయారు. నాతో పాటు శ్రీకాంత్, లడ్డుగాడు, మా అన్న ఇంకా శేఖర్ అయితే ఉన్నారు. నేనైతే ఫాస్ట్ అయితే షూట్ చేసేసా మొత్తం. ఇవి వచ్చేసి మాన్యువల్ సిగ్నలింగ్ సిస్టమ్స్ అంట. ఇవి రైల్వే స్టేషన్లో ట్రైన్ సిగ్నల్స్ కోసం యూజ్ చేస్తామన్నారు. చెప్పాను కదా, ఇదే ప్యాంట్రీ కోచ్. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ వండుతారు ఇందులో. ఇక్కడ అంకుల్ వాళ్ళు సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు దీని గురించి. ఇక్కడ ట్రైన్లో యూజ్ చేసే ప్రతి ఒక్క పార్ట్ A to Z ఉన్నాయి. లైక్ కోచ్, వీల్స్, మిర్రర్, వాష్ బేసిన్, అప్పర్ సిట్టింగ్, స్ప్రింగ్స్, కపులింగ్ చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని పేర్లు నాకు ఇంకా తెలియదు. నేమ్స్ కూడా మెన్షన్ చేశారు, బట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటే మనకు టైం సరిపోదు షూట్ చేయడానికి. ఇంకా ఇవన్నీ ట్రైన్ ఇంజన్లో ఉండే ఎక్విప్మెంట్స్. అండ్ ఇక్కడ లోకస్ గ్యాలరీ ఉంది మొత్తం. ఇక్కడ చూడండి, మనం ట్రైన్ ఇంజన్లో వాడే ప్రతి ఒక్క చిన్న పార్ట్ దగ్గర నుంచి అయితే ఇక్కడ ఉంది. మనం ఇందాక చూసిన ఎక్విప్మెంట్స్ దగ్గర అయితే ప్రతి ఒక్క దానికి నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏ దానికి నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. ఇన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేమ్స్ మెన్షన్ చేశారు. నమో బాడీ, రేడియేటర్, ఇంకా సంథింగ్ ఏవో నేమ్స్ ఉన్నాయి, నేనేం చెక్ చేయలేదు. మనం ఇక్కడ నుంచి సైడ్కి చూస్తే ఇక్కడ మొత్తం ఇంజన్స్ గ్యాలరీనే, మొత్తం ఇంజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కుందన్ ట్రైన్ ఇంజన్ డీజిల్ లోకో. ఇది వచ్చేసి వ్యాప్ 5 ఎలక్ట్రికల్ లోకోమోటివ్. వ్యాప్ అంటే వైడ్ గేజ్ ఏసీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ అని. ఇది వచ్చేసి WDP 4D డీజిల్ లోకోమోటివ్ అనమాట. WDP అంటే ఇండికేటింగ్ బ్రాడ్ గేజ్ డీజిల్ ప్యాసింజర్ అని, 4D అంటే డ్యూయల్ క్యాబ్ అని. ఇదేమో వ్యాగ్9 ఎలక్ట్రిక్ లోకోమోటివ్. వ్యాగ్ అంటే వైడ్ గేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ గూడ్స్ ట్రాఫిక్ అని. ఇంకా ఇదేమో వ్యాప్ 7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్. ఇది వచ్చేసి WDG 4D డీజిల్ లోకోమోటివ్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే పేరు అయితే తప్పిచ్చారు, WDP 4D అని ఉంది. యాక్చువల్ దీని పేరు WDG 4D. WDG అంటే వైడ్ గేజ్ డీజిల్ గూడ్స్ అని. చిన్నప్పుడు నన్ను చాలాసార్లు భయపెట్టిన ట్రైన్ ఇది, ఎందుకంటే దీని హారన్ అంత భయంకరంగా ఉంటుంది. అదే WDG 3A డీజిల్ లోకోమోటివ్. ఇంకా ఇక్కడ కొన్ని ట్రైన్ నేమ్స్ అయితే మెన్షన్ చేసి వాటి ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టారు. ఇప్పుడు మనం చూసాం కదా ట్రైన్ ఇంజన్స్ అన్ని, దాని ఎంట్రీ ఇటువైపే లోకోమోటివ్ అండ్ పవర్ యూనిట్ గ్యాలరీ. అండ్ ఇదంతా ఇందాక మనం ట్రైన్ కోచెస్ చూసాం కదా, దాని గ్యాలరీ అనమాట ఇదంతా. ఇది ఇందాక మనం బయట చూసాం కదా పాత చెన్నై లోకల్ ట్రైన్ అని. దీని పేరు వచ్చేసి మీటర్ గేజ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ మోటార్ కోచ్. ఇదేదో ఇండియన్ రైల్వేస్ది పాత కోచ్ ఉన్నట్టుంది, దీని పేరు కూడా తెలియదు. ఇక్కడంతా పార్క్ లాగా చాలా బాగుంది. అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది, సేమ్ మన రైల్వేస్ లాగే రైల్ గేట్ రియలిస్టిక్గా ఉంది. కాకపోతే ట్రైన్ వెళ్తుంది కానీ గేట్ క్లోజ్ చేయలేదు. ఎవరైనా చనిపోతే ఇది ట్రైన్ వెళ్ళే ట్రాక్, చిన్న ట్రాక్. అదే ఇటు నుంచి ఇటు వెళ్ళి అటు దొబ్బేస్తుంది. ఇటు నుంచి వస్తే మొత్తం కనిపిస్తాయి కోచెస్, ఇంజన్స్ మొత్తం. మెయింటెనెన్స్ చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంజన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపించేటివి ఏది రియల్ది కాదు, అంతా డెమోనే. చాలా బాగా బిల్డ్ చేశారు, అసలు డెమో అన్నట్టే లేదు, మొత్తం అంత రియలిస్టిక్గా ఉన్నాయి చూడడానికి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మొత్తం రియలే అనుకున్నా, కానీ దగ్గర పోయి దాన్ని టచ్ చేసి చూస్తే అర్థమైంది ఇదంతా డెమో అని. ఇది చిన్న స్టీమ్ ఇంజన్ B క్లాస్ లోకోమోటివ్. ఇక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న పాపం ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడింది. లక్కీగా దెబ్బలేం తగలలేదు. హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్ విత్ ట్రక్ అంటే ఇది 87లోనే లాంచ్ చేశారు. ఇవి పెద్ద స్టీమ్ ఇంజన్స్. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్న రోజుల్లో అయితే బాగా ఎక్కువగా ఉండేటివి, ఇప్పుడే కనిపించకుండా పోయాయి. ఈ స్టీమ్ ఇంజన్ లోపల అయితే ఇలా ఉండేది. ఇవంతా బొగ్గుతో ఉన్నాయి ట్రైన్స్. ఇది ఇక్కడ మంట పెట్టి దాంట్లో బొగ్గులు వేసేవాళ్ళు. ఆ బొగ్గులు అనేవి ఇక్కడ బ్యాక్ సైడ్ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ కనిపిస్తున్న బొక్కలోకి అయితే వేసేవారు. మనకి ట్రైన్ లోపల నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. మరి ఇది ఇంజనో తెలియదు. ఆ పక్కన ఏదో చెప్పాను కదా చిన్నప్పుడు ఉచ్చబడేదని, WDG 3A ఇదే. ఇది వచ్చేసి యాక్సిడెంట్ మెడికల్ రీఫిల్ వ్యాన్. ఇది వచ్చేసి హెర్క్యులస్ స్టీమ్ క్రెయిన్ అంట. ఇది అప్పట్లోనే 1935లోనే లాంచ్ చేశారు.
ఇది వచ్చేసి షంటింగ్ లోకోమోటివ్ అంట, మనకు అంత ఐడియా లేదు. ఇంకా ఇది వచ్చేసి కిట్ వ్యాగన్ గూడ్స్కి సంబంధించినవి. ఇంకా ఇటు సైడ్ ఏమో ఏవో గ్రీన్ కోచెస్ ఉన్నాయి, ఇవి ఎప్పుడు చూడలేదు కూడా. మేబీ మన ఇండియాకు కావేమో ఇవి. చూసారా ఎవరు లేరు, ఇందాక మొత్తం గ్యాంగ్ ఉండేది, ఎవడు కాడు దొబ్బేసిండు. మేము 5 మంది ఉన్నాం, శ్రీకాంత్ గాడు, లడ్డు గాడు, మా కుందేశ్ గాడు, మా అన్న, అంతే. లాస్ట్ క్లోజింగ్ అవర్స్ కదా భయ్య, ఎవరు లేరు, మ్యూజియం అంతా ఖాళీగా ఉంది, అందుకే ఇంత ఫ్రీగా ఉంది. టైం ఉంటే ఇంకా ఫ్రీగా మంచి మంచి రీల్స్ చేసేటోళ్ళం, కానీ టైం లేదు. ఇక్కడ చూడండి లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి అసలు. ఇక్కడ అంతా ట్రైన్కి సంబంధించిన వీల్స్ అయితే ఉన్నాయి. ఇదేదో పాత ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉన్నట్టుంది. కోచెస్ కూడా 90s లోటివి. లోపలికి వెళ్ళాలని చాలా ట్రై చేసా, బట్ రావట్లేదు, డోర్ స్ట్రక్ అయిపోయింది బాగా. అందుకే ఇలా సైడ్కి వచ్చి కొంచెం ఎగిరి చూస్తా, లోపలంతా డస్ట్ పట్టిపోయింది మొత్తం. ఈ బ్లూ ట్రైన్ అయితే మన రామోజీ ఫిల్మ్ సిటీలో డూప్ ట్రైన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా ఒక క్రేన్ ట్రైన్ ఉంది భయ్యా. బ్రాడ్ గేజ్ ఇన్స్పెక్షన్ కార్ అంట. ఇక్కడ మా వాళ్ళు ఏమో దాన్ని కొట్టి చూస్తున్నారు. ఇంకా పవన్ ఏమో నా లడ్డులో పంచాయతీ అన్నట్టు పెట్టింది ఫేస్. ఏంద్రా ఓపిక లేదారా, నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా, ఉత్సాహదారా నీకు? ఇందాక మనం చూసిందేమో హెర్క్యులస్ స్టీమ్ క్రేన్, ఇదేమో సామ్సంగ్ స్టీమ్ క్రేన్ అంట. ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఆడుకోవడానికి లూడో గేమ్ అయితే ఉంది, కానీ డైస్ లేవు, టోకెన్స్ లేవు, ఎలా ఆడతావు? మా వాళ్ళు జెమ్స్ గాల్లో ఆడతారు అలా. ఇందాక మనం ట్రైన్ చూసాం కదా రైలు గేట్ నుంచి, అది ఇక్కడ నుంచి వచ్చి ఇలా టన్నెల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ టన్నెల్ నుంచి అటువైపు వెళ్ళి అటు స్టేషన్ ఉంది, అక్కడ ఆగుతుంది. ఇక్కడ కూడా పాత కోచెస్ కొన్ని ఉన్నాయి, బట్ ఇవి కొంచెం సైడ్లలో డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి మా వాళ్ళు మొత్తం మ్యూజియం మొత్తం తిరిగే లోపల అందరికి బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఈ కోచెస్ లోపల ఒకసారి చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. అసలు డెమో ట్రైన్ అంటే ఎవరు నమ్మరు దీనిలో. ఇది మొత్తం వుడ్తో బిల్డ్ చేశారు, చాలా బాగుంది. ఏమంటే లోపల వెళ్ళడానికి క్లోజ్ చేశారు కాబట్టి ఇక్కడ అంతా డస్ట్ పట్టిపోయింది లోపల. అప్పట్లో చూస్తే మీటర్ గేజ్ ట్రాక్ అంటే చిన్న ట్రాక్ చిన్న ట్రైన్, ఇప్పుడు చూస్తే పెద్ద ట్రాక్ పెద్ద ట్రైన్. చూడండి కాలం ఎంత మారిపోయింది. ఇక్కడ వాళ్ళు ట్రైన్కి పెయింట్ పోతే మళ్ళీ రీపెయింట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇలా మెయింటైన్ చేయబట్టే మ్యూజియం ఓపెన్ చేసి ఇన్నేళ్ళైనా కూడా చూడడానికి ఇంకా ఇప్పటికీ చాలా బాగున్నాయి. అందుకే అంటారు ఒక వస్తువుని కొనడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేయడం ఇంపార్టెంట్. ఈ మ్యూజియం మొత్తంలో నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ట్రాక్ అవన్నీ చాలా బాగా బిల్డ్ చేశారు, మధ్యలో కొన్ని కోచ్లు కూడా పెట్టారు. ఇక్కడ చూడండి చిన్న రైల్వే స్టేషన్, చిన్న మనుషులు బాగా సెట్ చేశారు, చాలా బాగా నచ్చింది ఇది నాకు. ఇక్కడ రైలు గేట్ కూడా పెట్టారు బై, ఒక బస్సు అంబులెన్స్ కూడా ఉంది. ఆ ట్రాక్ పక్కన చిన్న చిన్న స్టోన్స్ నాకు బాగా నచ్చాయి. గాంధీ తాత, ద ఓల్డేజ్ ఫోర్ట్ ఆఫ్ త్రివేంద్రం రైల్వే స్టేషన్ అండ్ రాయపురం స్టేషన్ అండ్ మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే 2 లోకోమోటివ్స్ పెట్టారు, అక్కడేమో ఏసీ షెల్ కోచ్ పెట్టారు, అది మలేషియన్ ట్రైన్ అంట. ఇందాక మనం చూసిన రైల్ రోడ్ గేట్ క్లోజ్ అయింది, ఎందుకంటే ట్రైన్ వచ్చింది కాబట్టి. ఆ ట్రైన్ పోగానే గేట్స్ ఓపెన్ అయినాయి, చాలా బాగా సెట్ చేశారు. ఇందాక చూసిన మ్యూజియం అంతా ఖాళీగానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా మంది జనం ఉన్నారు. మేబీ దీన్ని చూడడానికి అనుకుంటా. ఇక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉంది దీన్ని చూడడానికి. నేనేమో ఆ ట్రైన్ పర్ఫెక్ట్ షాట్ తీద్దామని ట్రై చేస్తున్నా. ఆ షాట్ అయితే ఇలా వచ్చింది, నేను తీసింది. ఈ గ్రీన్ ఇంజన్ మధ్యలో స్టాప్ అయిపోయింది, ఎందుకో తెలియదు. ఆ అంకుల్ ఎంత ట్రై చేసినా మళ్ళీ వర్క్ అయితే అవ్వలేదు. పాపం అతను చాలా ట్రై చేశాడు, కానీ అది వర్క్ అయితే అవ్వలేదు. సర్లే ఏం చేస్తామని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ రెడ్ ఇంజన్ అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ రెడ్ లోకోమోటివ్ రైడ్ స్టార్ట్. చిన్నగా బాబిల్ చేస్తారు కదా, అక్కడ రైల్వే ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇక్కడ స్టేషన్ పేరు కూడా ఉంది, పెరంబర్ అంట స్టేషన్ పేరు. నేను ఈ ట్రైన్ చార్ట్ కూడా పర్ఫెక్ట్గా రావాలని ట్రై చేసా, పర్లేదు బాగానే వచ్చింది. ఇది వచ్చేసి 16th సెంచరీ ఓపెన్ వ్యాగన్ అంట, కింద హార్స్ డ్రాన్ వ్యాగన్ అని కూడా ఉంది. నాకు ఒక డౌట్, అప్పట్లో ఎలా రన్ చేసేవారు అంటే గుర్రాలు పటాలపైన పరిగెత్తలేవు నడచలేవు కదా, మరి వీటిని ఎలా వాడేవారు? ఇంకా ఇది తెలుసు కదా స్టీమ్ ఇంజన్, దీని పేరు వచ్చేసి ఇక్కడ ఫెయిరీ క్వీన్ స్టీమ్ ఇంజన్ అని అయితే ఉంది. ఇంకా ఇదేమో బాంబే టు మద్రాస్ పాత కోచ్ అనమాట 90sలోది. ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ డబుల్ డెక్కర్ ట్రైన్. మన ఇండియాలో అయితే ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ 1978 ఏప్రిల్ 12 అయితే లాంచ్ చేశారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ 1965 అండ్ మీటర్ గేజ్ డీజిల్ రైల్ కార్. డే గుడ్ డిప్.
మనోడు ఇది ఏ ప్లేస్ ఏ టైం ఎక్కడున్నా ఏం అవసరం లే, ప్రతి చోట గ్లాసెస్ పెట్టేదే, ఈవెన్ నైట్లో కూడా. మనకు తీట ఎక్కువ కదా, ఏది ముట్టుకోకుండా ఉండలేం. ఇందాక నేను అది ముట్టుకున్నప్పుడు అది షేక్ అయింది భయ, కింద పడుతుందేమో అనుకున్నా, పర్లేదు ఎలాగో. ఇక్కడ చూడండి పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్న ఎంత పిలుస్తున్నా రావట్లేదు. ఈ వైట్ డ్రెస్ అబ్బాయి బాగా క్యూట్గా ఉన్నాడు. అబ్బాయి అమ్మాయి తెలియదు కానీ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. ఇవి వచ్చేసి రైల్వేస్లో పాత వస్తువుల్లాగా ఉన్నాయి. బెల్, అక్కడ స్పీడ్ మీటర్, కత్తి ఏవేవో ఉన్నాయి. మ్యూజియం అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇదే లాస్ట్ అనమాట. నేనైతే మ్యూజియం మొత్తం కవర్ చేసేసా, ఇంకా ఇది లాస్ట్లో చూసుకొని బయటకు అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ పాండిచేరి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని సైనింగ్ ఆఫ్.